దిక్కు మొక్కు లేని జనం, ఒక్కొక్కరు ఒక అగ్నికణం, ఒంటరిగా లేము మనం, కోటి కోట్ల సేన మనం. మిత్రులారా, ఇదే నినాదంతోని ఆనాడు గౌరవ కేసీఆర్ గారు 2001లో తన విలువైన మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ వచ్చుడు కేసీఆర్ సచ్చుడు అని చెప్పి, తెలంగాణ రాకపోతే నన్ను రాళ్లతో కొట్టండి విప్లవాత్మకమైన నినాదం చేసి ఆనాడు ఉండే కాంగ్రెస్ పాలకుల మీద, ఆంధ్ర దోపిడీ పెత్తందారుల మీద పోరాటం చేసి తెలంగాణ తీసుకొచ్చిండు. అదే పోరాట స్ఫూర్తితోని ఈ రోజు బొమ్మరాసిపేట భూములు కూడా కాపాడుకుందాం, బరాబర్ కాపాడుకుందాం. ఎంతటి త్యాగానికైనా సిద్ధమయ్యే మేము ఇక్కడికి వచ్చినాం. అయ్యా రేవంత్ రెడ్డి, మీరు లగచర్లలో 62 మంది రైతులను సంగారెడ్డి జైలుకు పంపించిండ్రు. మమ్మల్ని కూడా పంపిర్రు, బొమ్మరాసిపేట రైతులందరినీ పంపిండ్రు. మేము కూడా పోతాం. తెలంగాణలో ఉండే జైళ్లలో ఉండే కెపాసిటీ 7,000 మంది ఖైదీలను పెట్టచ్చు. మీరు 70,000 మందిని గుర్తున్నా కూడా మేము బరాబర్ పోతాం. కానీ బొమ్మరాసిపేటలో 1 ఇంచు భూమి కూడా మేము ఇయ్యం, బరాబర్ ఇయ్యం. మిత్రులారా, నేను 2007లో ఐపీఎస్ ఆఫీసర్గా తెలంగాణలో ఇదే లగ్డీకాపూర్లో ఉండే సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో కూర్చున్నా. మా దగ్గరికి ఎంతో మంది మా ఇంట్లో బంగారం పోయింది, పుస్తల తాడు పోయింది, అవి పోయినాయి, డబ్బులు పోయినాయని ఏడ్చుకుంటూ వచ్చేటోళ్ళు. అసలు ఎవరు ఈ దొంగతనాలు చేస్తున్నారని చూస్తే మాకు దొరికిండు దొంగ శంకర్. ఆ శంకర్ను పొద్దంతా మొత్తం అనిలంతా సోదా చేసి వాళ్ళ దోస్తులందరూ చేస్తే కిలోల కొద్ది బంగారం దొరికింది. ఆ బంగారం తీసుకొచ్చి స్టేషన్లో పెట్టిన తర్వాత శంకర్ను పొద్దంతా ఇంట్రాగేట్ చేసిన తర్వాత ఇక శంకర్ మాకు అలసిపోయినాం, మేము ఇంటికి పోతాం, నిన్నైతే లాకప్ లో పెడతామంటే శంకర్ ఏమన్నాడు ఎరికానా మమ్మల్ని, సరే బంగారం ఎక్కడ దాచిపెట్టారు పోలీస్ స్టేషన్లో అని అడిగింది. అర్థమైందా? శంకర్ మమ్మల్ని అడిగింది ఏంటంటే, సార్ బంగారం పోలీసు వాళ్ళు ఎక్కడ దాచిపెట్టినరు అంటే, మళ్ళీ రాత్రి నువ్వు దొంగతనం చేస్తావు అంటే, సార్ మరి నా అలవాటే అది కదా సార్ అని. మిత్రులారా, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆ శంకర్ లాంటి వాళ్ళు అయింది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా శంకర్లే ఆడ కూర్చున్నారు. దయచేసి ఎవరిపైన శంకర్ ఉంటే ఏమనుకోకరు, కానీ ఆ శంకర్లే ఇవాళ సెక్రటరియట్ లో 6వ ఫ్లోర్ లో కూర్చున్నారు. ఎవరే వజ్రేష్ యాదవ్? ఏడుకెళ్ళి వచ్చిండు వజ్రేష్ యాదవ్, ఏడుకెళ్ళి వచ్చిండు అనిల్ రెడ్డి, ఏడుకెళ్ళి వచ్చిండు అంజిరెడ్డి, ఎవరి ఉదయ్ సింహారెడ్డి, ఎవరి ఉదయ్ సింహారెడ్డి, ఎవరి ఏవి రెడ్డి? ఎందుకు వీళ్ళ పేర్లు రోజు వినిపిస్తున్నాయి? గోపన్పల్లి వీళ్ళ పేర్లే, కుత్బులాపో వీళ్ళ పేర్లే, బొమ్మరాజ్పేట వీళ్ళ పేర్లే, పక్కన షాపీర్పేట వీళ్ళ పేర్లే, గచ్చిపేట వీళ్ళ పేర్లే, చౌటుపల్ల వీళ్ళ పేర్లే. ఎక్కడ చూడు 4 బ్రదర్ సిటీ అని పెట్టిన అక్కడ నువ్వు పడే, అదేం ఊరు అది 4 బ్రదర్ సిటీ 4 సిటీ ఉంది కదా, ఏంది అది? యాచారము, మంకాల, ఇబ్రహీంపట్నము, పోచారం, ఇవంతా కూడా వీళ్ళ పేర్లే. ఎక్కడ చూడు వీళ్ళ పేర్లే వినిపిస్తున్నాయి. మల్లన్న చాలా మంచోళ్ళు కాబట్టి, సౌమ్యుడు కాబట్టి ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారిని, అయ్యా రేవంత్ రెడ్డి గారు ఈ 22A నుంచి దయచేసి తీసేయండి, దయచేసి రైతులకు న్యాయం చేయండి అంటున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు నిజంగా తలుసుకుంటే రేవంత్ రెడ్డి, మీరు ఈ వజ్రేష్ యాదవ్ను, మీ అంజిరెడ్డిని, అనిల్ రెడ్డిని, ఉదయ్ సింహారెడ్డిని, అదే విధంగా ఏవి రెడ్డి పిలిపించారే భయ్ మీరు బంద్ చేయండి రా భయ్, నా ఇచ్చేది పోతున్నది, ఇంకా 2 సంవత్సరాలు ఎలక్షన్లు వస్తాయి అని చెప్పాడు కదా. ఎందుకు చెప్తలేడండి? చెప్పరు, ఎందుకు చెప్తలేడు? పొంగులేటికి చెప్పాలి కదా, పొంగులేటిని దందా పనిచేయ బాబు, ఇచ్చేతున్నది. ఇప్పటికే కళ్యాణ లక్ష్మి పనిచేసామని ఆడవాళ్ళందరూ శాపనార్థాలు పెడుతున్నారు, షాది ముబారక్ పనిచేసాం శాపనార్థాలు పెడుతున్నారు. రైతులందరూ కూడా రైతు బీమా బంద్ అయింది, రైతు భరోసా బంద్ అయిందని వాళ్ళు గరం మీద ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మీరు బొమ్మరాసిపేట భూమిలో మీదకి ఎందుకు పోతున్నారా? రాబందుల్లాగా, భూతాల్లాగా నా ఇచ్చేది చెప్పుకున్నాను రేవంత్ రెడ్డి చెప్పాలిగా, మంచోడైతే. అవునా కదా? మరి ఎందుకు చెప్తలేడు ఆయన? అసలు కిరికిరి అక్కడి నుంచి ఉన్నది, అసలు శంకర్ అక్కడే ఉన్నాడు. 2023లో మల్కాజ్గిరి ఎంపీ ఎవరు? రేవంత్ రెడ్డి. ఏ రాసినట్టు చూడండి ఆయన, రేవంత్ రెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడ్చల్ మల్కారెడ్డి డిస్ట్రిక్ట్ తెలంగాణ స్టేట్ ఆఫ్టర్ కాంప్లిమెంట్స్. ఎవరు రాసిచ్చిండు? మంచిగా రాసిచ్చిండు. ఆఫ్టర్ కాంప్లిమెంట్ రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ మేడ్చల్ రాసిన లెటర్ ని మీ ముందర చదువుతా. After compliments, I am here with forwarding the representation of farmers of Bammaraspet village, Shamirpet Mandal, Medchal Malkarangi district.
bringing to your kind notice that the biggest land scam involving nearly 1,000 acres of land belonging to farmers in my parliamentary constituency. ఆయన తప్పులు రాసిండు, ఆయన కూడా నేను కరెక్ట్ చేసి చదువుతున్నా. In my parliamentary constituency, I also want to bring to your notice that the land mafia and political leaders of ruling government involved in the said scam with illegal land transactions. I kindly request you to immediately verify the issue and take necessary action at the earliest and furnish me the action taken report అని చెప్పి మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ కు రాసింది. ఏం దాని తాత్పర్యం ఏంటంటే, గోబాయి బొమ్మరాజ్పేటలో 1000 కోట్ల కుంభకోణం జరుగుతున్నది. ఇది అర్జెంట్ గా నువ్వు ఆపి నువ్వు ఎట్లా ఆపినో ఏముంది కథా కార్ఖానా మొత్తం కూడా నాకు ఎంపీ మల్కాజ్గిరిగా నాకు రిపోర్ట్ ఇవ్వాలి అన్నాడు. కలెక్టర్ రిపోర్ట్ ఇచ్చిండో లేదో కానీ మన భయ్యా ముఖ్యమంత్రి అయ్యిండు. అరే మొదలు పెట్టిండ్రు, ఎందుకంటే గోడకు పొక్కలు ఎక్కడేయాలో నాకు తెలుసు, ఎక్కడ బంగారం ఉందో నాకు తెలుసు. లగచర్లలో బంగారం ఉన్నది, యాచారంలో బంగారం ఉన్నది, మంకాల్లో బంగారం ఉన్నది, కుక్కుగూడలో బంగారం ఉన్నది, గోపర్పల్లిలో ఉన్నది, వట్టినాగులపల్లి ఉన్నది, కోకాపేటలో ఉన్నది, బొమ్మరాజ్పేటలో ఉన్నది, మోకిలలో ఉన్నది, శంకర్పల్లిలో ఉన్నది, బెల్మకల్లో ఉన్నది, కొండకల్లో ఉన్నది. బంగారం ఇక్కడున్నది మొదలు పెట్టుర్రి అన్నారు. ఫస్ట్ చేసిన పని ఏందయ్యా అంటే, ధరణి పోర్టల్ అంతా అవకతవకలన్నీ బట్టగాల్సి మీదేసి దానికి భూభారతి అని పేరు పెట్టారు. ఇక చూడుని కథ. భూభారతి అని పేరు పెట్టి చాబిని ఎవరి దగ్గర పెట్టిండు? పొంగులేటి శ్రీనివాస్ దగ్గర పెట్టిండు. దానికన్నా ముందు ఇంకో కుంభకోణం జరిగింది, అది అసలు కుంభకోణం. మళ్ళా నా మంత్రిగా పనిచేశారు కాబట్టి ఆయన కొంచెం అర్థం అవుతుంది, మనకు అర్థం కాదు. ఆ కుంభకోణం ఏందయ్యా అంటే, అసలు ముఖ్యమంత్రి జనరల్ గా దేశాల ఎక్కడ కూడా హోంశాఖ తన దగ్గర పెట్టుకోడు. అంటే పోలీసు అనే డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రులు ఎవరు కూడా వాళ్ళ దగ్గర పెట్టుకోరు. మన రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఆ ముఖ్యమంత్రి, నేనే ముఖ్యమంత్రి, నేనే మున్సిపల్ అభివృద్ధి శాఖ మంత్రిని, నేనే పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని, నేనే హోం మంత్రిని. అంటే ఈ రాష్ట్రంలో ఉండే 1,00,000 మంది పోలీసులు నా కంట్రీలోనే ఉండాలి. బాగున్నది. రెండవది అంటే మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అంటే హెచ్ఎండి, ఇవన్నీ కూడా ఆయన కంట్రోల్కే వస్తాయి, ఇవన్నీ కూడా రేపు పొద్దున ఆయనకే వస్తాయి. ఇక రెండవది, మరి భూములు, డబ్బులు ఎక్కడున్నాయి? భూములలో ఉన్నాయి. మరి భూముల మంత్రి ఎవరు ఉండాలి? మన దోస్తు, క్లోజ్ దోస్తు అయినా పొంగులేటిని పెట్టాలి. పొంగులు పెట్టి నేనేమో పోలీసులను కంట్రోల్లో పెట్టుకుంటా, నేను అధికారులను కంట్రోల్లో పెట్టుకుంటా, నువ్వు కలెక్టర్లు నువ్వు కంట్రోల్లో పెట్టుకో, ఆర్టీఓలను కంట్రోల్లో పెట్టుకో అని పొంగులేటికి రెవెన్యూ శాఖ ఇచ్చాడు. ఇక మూడవది, మన దందా అంతా బయటికి తెలిస్తే ఎట్లా? తెలియని ఎవరి ద్వారా తెలవాలి? పత్రికల ద్వారా తెలవాలి, ఛానళ్ల ద్వారా తెలవాలి. అందుకొరకు ఈ పత్రికలను, ఈ ఛానళ్లను కంట్రోల్ చేసే డిపార్ట్మెంట్ ఒకటి ఉన్నది, అదే సమాచార పౌర సంబంధాల శాఖ. అర్థమైందా మీకు? ఆ సమాచార పౌర సంబంధాల శాఖను మళ్ళా పొంగిలేటి చేతుల్లో పెట్టిండు. ఇప్పుడు నేను ఇంత ఒర్లుతున్నా, మళ్ళా ఇంతసేపు ఒర్లిండు, అదేవిధంగా లచ్చని ఇంతసేపు ఒర్లిండు. ఇవన్నీ పత్రికలు రావు. ఓపెన్ చెప్తున్నా, ఒక నమస్తే తెలంగాణలో వస్తాయి, తెలంగాణ టుడేలో వస్తాయి, తెలంగాణ న్యూస్లో వస్తాయి, టీ న్యూస్లో వస్తాయి, వేరే దాంట్లో రానియరు. ఇక ఎందుకు రానియరు? బిడ్డ నువ్వు ఇది రాస్తే నీ లైసెన్స్ రద్దు, బిడ్డ నువ్వు ఇది రాస్తే నీకు అడ్వర్టైజ్మెంట్ ఇయ్యా, ఎవరైతే మాకు ఫేవరబుల్ గా రాస్తారో వాళ్ళకే ఇస్తా అని చెప్పి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా కంట్రోల్ చేస్తా ఉన్నారు. ఇలా బొమ్మరాజ్పేట రైతులు ఇంత ఘోరంగా కొట్లాడుతున్నారు. ఒక్క రోజన్నా వచ్చిందనండి పేపర్లలో, నాకైతే రోజు కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. ఇదే ఏరియాకు చెందిన రైతులు ఫ్రంట్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండ్రండి. నాకైతే నిజంగా బాధ అనిపించింది. ప్రజల న్యూస్ పత్రికా విలేకరులు రాసి నిజం వైపు అని వీళ్ళు ట్యాగ్ లైన్లు పెట్టుకునే, మేము ఎంత ధైర్యం ఆంధ్రజ్యోతి కానీ ఒక ఆయన రాస్తాడు, మేము ఈనాడు తెలుగు దినపత్రిక ఇంకొక ఆయన రాస్తాడు, ఇంకొక ఆయన ఇంకొక పత్రికలు పెట్టుకుంటారు. మరి రైతులు వాళ్ళ కష్టాలు కన్నీళ్లు రాసటో నాదులు కరువైనరని చెప్పి అందరు కూడా ఒక్కొక్కరు ఒక 5,000, 10,000, 20,000, 30,000 చందాలు వేసుకొని ఆంధ్రజ్యోతిలోనో ఏదో పత్రికలను ఫ్రంట్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ తీసుకొచ్చేదాకా ఇలా పరిస్థితి దిగజారిందంటే అసలు రాష్ట్రాల ప్రభుత్వం ఉన్నదా? అసలు రాజ్యాంగం ఏం చెప్తున్నది? ప్రజల ధన మాన ప్రాణాలు కాపాడడం ప్రభుత్వాల బాధ్యత. ఆర్టికల్ 21
రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ, రైతన్నలకు గౌరవంతో బతికే హక్కు ప్రాథమిక హక్కు అని చెప్పేసి భారత రాజ్యాంగం ఇచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాశారు. 39 సంపద ప్రజలకు ఉండాలి అని చెప్పి ఆ హక్కు రాజ్యాంగం ఇచ్చింది. ధనమాన ప్రాణాలు కాపాడాలనే ఈరోజు మనం ప్రభుత్వాలకు అధికారాన్ని ఇస్తాం, పార్టీలకు అధికారాన్ని ఇస్తాం. ఆ పార్టీ పోయి మన ధనమాన ప్రాణాలు కాపాడాల్సిన పార్టీలు ఇవాళ మన ధనం ఎక్కడుందో దొంగలాగా రాత్రిపూట లంచ బిడ్డలు ఎక్కడున్నాయో అని చెప్పి టార్చ్ లైట్లు పట్టుకొని 50 మండలు పట్టుకొని మిరపకాయలు పట్టుకొని వచ్చి నిమ్మకాయలు పట్టుకొని వచ్చి మన భూములలో కూర్చుంటున్నారు ఈ దొంగలు మిత్రులారా.